శనివారం చిలకలూరిపేటలో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సభ నిర్వహణ, ప్రజావేదిక, హెలీప్యాడ్ నిర్మాణం సహా కార్యక్రమాల ఏర్పాట్లను కూటమి నాయకులతో కలిసి పరిశీలించిన ఆయన అనంతరం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని విలేకరులతో మాట్లాడారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి మార్పులు లేవని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ, గొట్టిపాటి రవికుమార్ కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు, కూటమి శ్రేణులు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాయని పేర్కొన్నారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు ముఖ్యమంత్రి చిలకలూరిపేటలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు. ముందుగా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అనంతరం ప్రకృతి వ్యవసాయ క్షేత్రం, నూనె గానుగ గోశాలను పరిశీలించి రైతులు, నిర్వాహకులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహిస్తారని తెలిపారు. భోజన విరామం అనంతరం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకుంటారని చెప్పారు. సాయంత్రం 4 గంటలకు స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, అన్నదాత సుఖీభవ కార్యక్రమాల్లో పాల్గొనే ముఖ్యమంత్రి లింగంగుంట్ల ప్రజావేదిక నుంచి రాష్ట్రంలోని 47 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన నిధులను విడుదల చేయనున్నారని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అలాగే రైతులతో ముఖాముఖి నిర్వహించి ఎల్నినో ప్రభావం, ప్రకృతి వ్యవసాయం, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం మరియు అన్నదాత సుఖీభవ, మూడవ కార్యక్రమం చిలకలూరిపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం. ఈ 3 కార్యక్రమాలు రేపు ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చిలకలూరిపేటకు రావడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయం, అభివృద్ధి, సంక్షేమం, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిన కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయటం, ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. రేపు ఉదయం 11 గంటలకి చిలకలూరిపేట రావటం జరుగుతుంది. సాయంత్రం 6:30 వరకు చిలకలూరిపేటలో ఉండటం జరుగుతుంది. ఇన్ని గంటలు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గంలో ఉండటం అనేటువంటిది. రాగానే ఫస్ట్ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించడం జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రాలు ఏ విధంగా నడుస్తూ ఉన్నాయి, ఇంకా ఏ విధంగా మెరుగుపరచాలి, అంగన్వాడీ కేంద్రాల యొక్క లక్ష్యం నెరవేరుతుందా లేదా, గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు తెలుసుకొని కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వటం జరుగుతుంది. అక్కడి నుంచి రెండవది అగ్రికల్చరల్ ఫీల్డ్ విజిట్. ఎల్నినో దృష్టిలో పెట్టుకొని వర్షాభావ పరిస్థితులను తట్టుకునేటువంటి విధంగా ఏదైతే గేదెలకు పాలు ఎక్కువ ఉత్పత్తి చేసేటువంటి విధంగా 30 రకాలైనటువంటి రేపు గ్రాస్ పెంచేటువంటి దానికి సీడు ఫీల్డ్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత అక్కడ జిల్లాలో ఎక్కడా లేనటువంటి విధంగా వేరుశనగ ఒరిజినల్గా గానుగ పాత రోజుల్లో 40 సంవత్సరాల క్రితం ఏ విధంగానైతే చేశారో అది పరిశీలించడం. అక్కడే హార్టికల్చర్ కూడా ఉంది, బొప్పాయి తోట ఉంది, వంగ తోట ఉంది, అక్కడే గిర్రెలు ఉన్నాయి, ఆవులు, పొంగనూరు ఉన్నాయి. అదేవిధంగా అన్ని రకాలుగా అక్కడ ఆవుల షెడ్ కూడా ఉంది, గోమాత షెడ్ కూడా ఉంది. ఇవన్నీ కూడా ఫీల్డ్ విజిట్ చేసినాక లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ అయినాక వెంటనే కేడర్ మీటింగ్ ఉంటుంది, కార్యకర్తల సమావేశం. 1 గంటన్నర పాటు కార్యకర్తల సమావేశం. అది కూడా ఎవరు రావాలి అనేటువంటిది కూడా నిర్దేశించడం కూడా జరిగింది. వివిధ హోదాల్లో, పదవుల్లో ఉన్నటువంటి లీడర్స్ 779 మంది అధికారికంగా రాష్ట్ర పార్టీ ఆఫీసు నుంచి కూడా పంపించారు. వారితో సమావేశమైనాక ఫోటోలు కూడా వారితో సీఎం గారితో ఫోటో ఇది కూడా ఉంటుంది. అందరికీ ఫోటో ఇవ్వటం కూడా జరుగుతుంది. ఆ తర్వాత ప్రజావేదిక ద్వారా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు వారి ఖాతాలో సుమారు 47 లక్షల
మంది రైతుల ఖాతాల్లో రేపు చిలకలూరుపేట నియోజకవర్గం లింగంగుంట నుంచి వారి ఖాతాల్లో, మోడీ గారేమో బెంగాల్లో, చంద్రబాబు నాయుడు గారు మన చిలకలూరుపేట నియోజకవర్గం లింగంగుంటలో వారి ఖాతాలో వేయటం జరుగుతుంది.